హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ఇక్కడ మా ఇంట్లో సంక్రాంతి క్లీనింగ్ కూడా స్టార్ట్ చేసుకున్నామండి. ఫస్ట్ అయితే సోఫా రిపేర్ అయితే చేయించుకున్నామండి. సోఫా అయితే బాగా గుల్లగా అయిపోయింది. దాన్ని అయితే రిపేర్ చేయించుకున్నామండి. ఇది నిన్నటి రోజు అండి. ఈ సోఫా అయితే రెడీ అయింది. ఈవినింగ్ నైట్ డిన్నర్కి అయితే ఇక్కడ రెడీ చేస్తున్నానండి. ఏం లేదండి, మైదా, రవ్వ, రాగి పిండి, బియ్యం పిండి అన్నీ వేసి చేసుకున్న దోశలండి. దోశ పిండి అయితే రెడీ చేసుకుంటూ ఉన్నానండి. ఇక్కడ ఉప్పు నీళ్లు వేసి కలిపెట్టుకొని రెడీగా పెట్టుకుంటున్నానండి. దీనికి తిరగమత కూడా వేసుకుంటే బాగుంటుందండి. సింపుల్ అండి. ఆయిల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, ఇంగువ, పసుపొడి, కరివేపాకు ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా వేపుకొని ఈ దోస పిండిలో మిక్స్ చేసుకొని ఒక 15 to 20 minutes బాగా నానబెట్టుకోవాలండి. ఇందులో రవ్వ వేస్తున్నాం కాబట్టి కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది. దానివల్ల ఒక 20 minutes అలా ఊరపెట్టుకొని అవతల ఓపెన్ చేసి చూసామంటే మనకి దోశకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేస్తుందండి. ఇంకా అది నానే లోపల ఇక్కడ ఇడ్లీ పిండి కూడా రెడీ చేసుకుంటూ ఉన్నానండి. పప్పు అయితే వేసి ఎత్తేసాను. ఇప్పుడు బియ్యం అయితే వేసుకుంటున్నానండి. ఇది ఇంకా గ్రైండ్ అయ్యే లోపల ఇంకా నేను అయితే ముగ్గుని నైటే వేసి పెట్టుకుంటానండి. బయట పాత ముగ్గు ఉంది కదండి, దాన్ని అయితే ఇలా క్లీన్ చేసుకునేసి ఇంకా ముగ్గుకైతే సిద్ధం చేసుకుంటున్నానండి. ఇంకా మార్నింగ్ అయితే కుదరదండి, అందువల్ల నేను నైట్లోనే వేసి పెట్టుకుంటాను ముగ్గు. ఇక్కడైతే అల్లం తీసుకున్నానండి. ఆన్లైన్లో కూరగాయలతో పాటు తీసుకున్నాను. ఇదైతే ఫుల్ మట్టిగా వచ్చిందండి. ఇది ఫుల్ బాగా కడిగి తుడుచుకొని ఆరబెట్టుకొని ఇక్కడైతే బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నానండి. ఇడ్లీకి అయితే నేను 5 కప్పులు రైస్ అంటే 1 కప్పు పప్పు అనే రేషియోలో ఆఫ్టర్నూన్ ఒక 2 గంటలకే నానబెట్టుకున్నానండి. వాష్ చేసి బాగా నానబెట్టుకొని ఇంకా ఈవినింగ్ ఒక 8 o'clock అట్ట గ్రైండర్లో వేసి ఇక్కడ ఇంకా పప్పు అయితే ఎత్తేసాను. ఇక్కడ బియ్యం అయితే మెదిగిపోవచ్చేసింది. ఇదైతే నాకు ఈ 2 బాక్స్కి వస్తుందండి. ఈ 2 బాక్స్ సెపరేట్గా నేను స్టోర్ చేసి పెట్టుకుంటానండి. అన్నీ ఒకే బాక్స్లో వేసుకొని ఎత్తుకుంటే కూడా మనకు పిండి అనేది పులిసేదానికి ఛాన్స్ ఉందండి. మనకు ఇలా ఉప్పు వేసేసి బాగా అన్ని పప్పు, బియ్యపిండి అన్నీ కూడా బాగా మిక్స్ చేసేసి బాగా నైట్ అంతా నేను బయటే ఉంచుతానండి. వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టను. ఇది నైట్ అంతా బయటే పెట్టేసి ఇంకా పొద్దున్న లేసి ఇది ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటానండి. బాగా వస్తాయండి ఇడ్లీలు కూడా ఇలా చేస్తే. అంతేనండి, గ్రైండర్ పని అయిపోయింది. గ్రైండర్ కూడా ఇక్కడ క్లీన్ చేసి పెట్టేస్తానండి. ఇందులో ఉసిరికాయ తీసుకున్నాను అండి. ఉసిరికాయ ఊరగాయ అనేది చేస్తామని నేను ఎప్పుడు చేసింది లేదండి. చేసి చూస్తామని కొద్దిగా ఒక 1/4 కిలో అయితే ట్రై చేస్తామని తీసుకున్నానండి. అది కడిగి శుభ్రపరచుకొని ఇక్కడ ఫస్ట్ ఆయిల్ అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఇది యూట్యూబ్లో చూసే నేను ఈ రెసిపీ ట్రై చేస్తున్నానండి. దీనికి మెంతులు, ఆవాలు వేపుకొని ఇక్కడ చల్లారి పెట్టుకుంటున్నానండి. ఇక్కడ చల్లారే లోపల ఇక్కడ ఉసిరికాయలను వేపుకున్నాం కదా, అవి కూడా చల్లారి పెట్టుకుంటున్నానండి. ఇక్కడైతే అవి చల్లారే లోపల ఇక్కడ పోపు అనేది రెడీ చేసుకుంటున్నాను. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి. ఒక చిన్న కప్ ఆయిల్ అయితే పోసాను. ఇందులోనే ఆవాలు ఒక 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు అవి వేసుకొని ఇంకా ఎండుమిర్చి అయితే ఒక 3-4 ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు అవి కూడా వేసుకునేసి ఇంకా పసుపు పొడి, ఇంగువ ఇవన్నీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకునేయాలండి. నిండా బ్రౌన్ అవ్వకుండా కొంచెం ద్వారగానే వేపుకోవాలండి. ఈ మిశ్రమాన్ని మనం బాగా చల్లారిన తర్వాతే ఊరగాయలో వేసుకోవాలండి. ఇందులో చల్లారిన ఉసిరికాయలని గింజలన్నీ తీసేసుకొని పాయలుగా ఇలా తీసి పెట్టుకొని ఒక చిన్న కప్లో 1/2 కప్పు కారం, అందులో 1/4 కప్పు ఉప్పు అనేది వేసుకొని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా నల్లకొట్టి వేసుకొని ఇంకా ఆవాలు, మెంతులు వేపుకున్నాం కదండి, అది కూడా మెత్తగా పొడి చేసి ఇందులో వేసుకొని ఒక 2 టీ స్పూన్ల నిమ్మరసం ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి. ఇంకా తిరామూత నూనె చల్లారాలనేసి అంతలోపల డిన్నర్ చేద్దామని డిన్నర్కి వచ్చేసాము. ఈ దోశకి పచ్చడి, పప్పు చాలా టేస్ట్గా ఉండిందండి. పప్పు అయితే ఆఫ్టర్నూన్ చేసుకునింది, అది చాలా టేస్ట్గా ఉండిందండి.
ఇంకా డిన్నర్ పని కూడా పూర్తి అయిపోయిందండి. ఇక్కడ ముగ్గు అనేది పెట్టేసుకుంటామనేసి ఇంకా ఇక్కడ ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నానండి. వీలైన వరకే నైట్ టైమే పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి పెట్టుకుంటానండి. ఇంకా ఇల్లు ఊడవటం, ఇంకా మాప్ చేసుకోవటం, ఇంకా పూజకు కావాల్సిన ఏమేమి కావాలనో అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటానండి. ఇంకా పొద్దున కల్లా లేచి ఇంకా పూజ చేసుకోవడానికి వీలుగా ఇది నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఇంకా ఈ ముగ్గు అయితే వైకుంఠం వాకిలి ముగ్గులు అనేసి స్పెషల్గా ధనుర్మాసం అప్పుడే వేసుకుంటామండి వాకిట్లో. అసలు నాకు ఈ ముగ్గుల గురించి అసలు తెలియవండి. మా అత్తగారు అయితే వేసేవారు. తనను చూసే నేను నేర్చుకొని ఏదో కొంచెం యూట్యూబ్ చూసుకొని నేర్చుకొని నాకు వచ్చినంత వరకు వీలుగా వేసుకుంటూ ఉంటానండి. ఇక్కడ రంగులు కూడా పెట్టేసుకున్నానండి. ఇంతలోపు నూనె చల్లారిందండి. ఆ నూనె కూడా ఊరగాయలు వేసుకొని బాగా కలిపెట్టుకున్నానండి. ఇది వెంటనే టేస్ట్ అయితే తెలియదండి మనకు. ఇప్పటికేమో బాగానే ఉంటుంది, కానీ ఇది ఒక 3 days తర్వాత మనం ఎత్తి టేస్ట్ చేసామంటే దీంట్లో ఉప్పు కారం అనేది మనకు కరెక్ట్గా కుదిరి ఉంటుందండి. నేనైతే 1/4 కిలోనే పావు కేజీ చేశాను, కానీ చిన్న బాటిల్కి 2 బాటిల్కి అయితే నాకు ఊరగాయ అయితే వచ్చిందండి. ఇది గాజు సీసాలో పెట్టుకుంటే చెడిపోకుండా ఉంటుందనేసి ఈ 2 గాజు సీసాలు అయితే నాతో ఉన్నాయి. దాంట్లో అయితే ఈ ఊరగాయని స్టోర్ చేసుకున్నానండి. ఇకైతే ఇంకా ఇది సండే మార్నింగ్ అండి. పూజకి అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నానండి. ఇక్కడైతే వాకిట్లో దేవతామూర్తులకి ఆహ్వానం ఇచ్చినట్టుగా దీపధూపాలన్నీ సమర్పించుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటానండి. అందరినీ కూడా చల్లగా చూడమని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించుకొని పూజ అయితే చేసుకున్నాను. ఇదేనండి ఇవాల్టి వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక మంచి వ్లాగ్లో కలుద్దానండి. ఉంటానండి. బాయ్ అండి.